అంత ఐడియా లేదు. చూద్దాం మరి దాంట్లో అయితే నాకు ఎన్నో సంబంధం లేదు. ఆ ప్రణీతరావు ఎవరో కూడా తెలియదు. ఇంక్వైరీ ఏమంటున్నాం కదా. ఇప్పుడు మనం ఒక్క నిమిషం మీరు వినండి. ప్రణీతరావు మా ఊళ్ళో బంధువు, వాళ్ళ నాయనమ్మో అమ్మమ్మో వాళ్ళ అమ్మమ్మ ఊరటది. ఆయన ఊరు వేరు. ఆయన మాకు తెలియడం కూడా తెలియదు. వాస్తవంగా నాకు పరిచయం కూడా లేదు ఆయన. ఆయన ఏం చేసిండనేది వాళ్ళ ఇంక్వైరీలో తెలుస్తుంది. ఇప్పుడు మాకైతే అందులో ఏ పొజిషన్లో ఎన్నో సంబంధం కూడా లేదు ఆయన. క్యాస్ట్ నాకు బంధువు కూడా కాదు వాళ్ళు. క్యాస్ట్ ఇంక్వైరీ తెలుస్తుంది కదా. ఇప్పుడు రామారావు వీళ్ళ కుటుంబం కూడా ఏ పార్టీ అనేది కూడా తెలియదు. నేను 30 నుంచి వర్ధనపేట ఎమ్మెల్యేగా ఉన్నా. వాళ్ళ ఫ్యామిలీ ఏ పార్టీ, వాళ్ళ కుటుంబం ఏ పార్టీ నాకు ఎక్కడ దగ్గర అవన్నీ కూడా ఇంక్వైరీలో తెలుస్తాయి కదా. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఏ పార్టీ అనేది తెలుసుకోవాలి కదా. చేయని మరి నేను ఏ పార్టీ ఒత్తిడి చేసినా నేను ఏ పార్టీలో మారేది లేదు. హైకమాండ్ నుంచి వస్తానే, నాకు కాదు, నాకు డైరెక్ట్ ఎవరు చేస్తలేరు. నా ఫ్రెండ్స్ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నది ఎందుకు ఇప్పుడు అదంతా ఇదిగా అవన్నీ డీటెయిల్స్ వద్దు. నేను ఏ పార్టీ మారేది లేదు. ఈ కేసెస్ వివరాలు కూడా కొన్ని ఉన్నాయి. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. నేను రాజశేఖర రెడ్డి పీరియడ్లో నాకు ఎంత ఒత్తిడి వచ్చింది మీకు తెలుసు చాలామంది. నేను ఎంపీ గెలిచినప్పుడు నాకు క్రాస్ ఓటింగ్ కాడ మీరందరూ ఢిల్లీలో నాకు ఎంత ఒత్తిడి వచ్చింది. ఏమి ఇస్తావు, మంత్రి ఇస్తా, ఇంక ఇస్తా, మారలేదు. నేను మారినందుకు నాకేం చేసాడు, కేసులు పెట్టించారు. నా వర్ధనపేట ఎస్సీ రిజర్వేషన్ చేసిండ్రు. నేను ఎంపీగా నిలబడకుండా కూడా అది కూడా కొద్దిగా రిజర్వేషన్ చేసింది. ఎక్కడ నిలబడు మళ్ళీ పాలకుర్తికి పోయి 3 సార్లు గెలిచిన. నేను నా మీద కేసెస్ అప్పుడు ఎన్ని పెట్టిందో మీకు తెలుసు. ప్రతిపక్షంగా నేను ఎదుర్కొన్నాన్ని పోరాటాలు చేసిన, జైలుకు పోయినా. తెలంగాణ మూమెంట్లో కూడా మీరే చూశారు. నేను టీడీపీలో ఉండి కూడా తెలంగాణ కోసం పోరాటం చేసింది మీరంతా కూడా ప్రెస్ మీడియా వల్లే సాక్ష్యం. నా మీద ఇంతవరకు అయితే ఏం కాలే కదా. ఆరోపణలు చేశారు. నేను ఈ వివరణ ఇచ్చిన విజయ్ కూడా ఆయన పోలీస్ స్టేషన్లో పిటిషన్ పెడతాడు గవర్నమెంట్కు. దాని మీద యాక్షన్ తీసుకోకపోతే పోలీసుకు పోతాను, కోర్టుకు పోతాను. ఇప్పుడు డైవర్ట్ అవుతుంది. దయచేసి ఇది మీరు ఎక్స్పోజ్ చేయండి. అది అప్పటికి తెలుసు, నాకు ఏ సంబంధం లేదని కూడా తెలుసు. ఇది దయచేసి ఇప్పుడు డైవర్ట్ అవుతుంది. ఇది మీరు ప్లీజ్ తీసుకొని ప్రెస్ మీడియాకు వచ్చేటట్టు వాస్తవాలు బయటికి తీసుకురండి. ఇంక్వైరీ ఏముంటున్నా కదా. నాకు ఏ సంబంధం లేదు. ఎందుకుంటుంది చెప్పండి. నాకేం సంబంధం, నాకు ఎందుకుంటుంది? నా కాన్స్టిట్యూన్సీ ఏదో నేను చూసుకున్నా, జిల్లా ఏందో చూసుకున్నా. నేను దాంట్లో నాకు ఏ సంబంధం లేదు. వాళ్ళు కాదు, ప్రణీతరావుని ఎంక్వైరీ చేసిండు. ప్రణీతరావు నాకు పరిచయం లేదని ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆయన నాకు తెలియడం కూడా తెలియదని ఇచ్చిండు. నేను ఆయనతో మాట్లాడలేదని కూడా ఇచ్చిండు. దేనికైనా నేను సిద్ధంగా ఉన్నా, ఎదుర్కొన్నాను. తప్పది
మీరు ఇన్నేళ్ళ బట్టి చూస్తున్నారు, మీరు కొత్తగా వచ్చినట్టున్నారు. ఇంకా వీళ్ళ ప్రెస్ మీడియా వీళ్ళ పాతోళ్ళకెరికే ఏ ఎస్ఐ చేసినా సిఐ చేసినా ఏ ఆఫీసర్ చెప్పినా న్యాయం చేయమని చెప్తాను. నేను ఫలానోని లోపట ఏమనో ఇబ్బంది పెట్టానో నా జీవితంలో